शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच సకల జగత్తుకే నాథుడైన జగన్నాథుడు నీల మాధవుడిగా, నారాయణుడిగా, దారు బ్రహ్మగా, పురుషోత్తమునిగా, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రా సమేతంగా వెలసిన మహోదధి క్షేత్రమే ఈ పూరి జగన్నాథ క్షేత్రం. యుగ యుగాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికే ఈ దివ్యక్షేత్రం. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత. ఇప్పుడు మనం దర్శిస్తున్న పూరి జగన్నాథ ఆలయానికి అన్ని ప్రత్యేకతలే. ఆలయ నిర్మాణం ప్రత్యేకం, విగ్రహ రూపం ప్రత్యేకం, ప్రసాద వితరణ ప్రత్యేకం, రథయాత్ర ప్రత్యేకాతి ప్రత్యేకం. ఈ ప్రత్యేకతలన్నీ ఒక ఎత్తు. మరో ప్రక్క స్వామికి జ్వరం వచ్చిందని 15 రోజుల పాటు మూలవిరాట్టు దర్శనమే మనకుండదు. పూర్తిగా ఐసోలేషన్లో భగవంతుణ్ణి ఉంచడం ఇక్కడ ఆలయంలో ప్రత్యేకానికే ప్రత్యేకత కాదా? విదేశీయుల్ని సైతం విస్మయానికి గురిచేసే అద్భుత జగన్నాథ ఆలయాన్ని, ఆలయ విశేషాల్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మేము పురి కోణార్క్ యాత్ర ఎలా దర్శించామో వీడియో చివరి భాగంలో పొందుపరిచాను. ముందుగా మనం ఇక్కడ పురి విశేషాలు మనం తెలుసుకుందాం. భగవంతుడి గురించిన వివరాలు పదే పదే వినటం, తెలుసుకోవడం కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి. పురి క్షేత్ర దర్శనం చేసుకున్నవారు, దర్శనానికి వెళ్ళేవారు, వెళ్ళాలనుకునేవారు, వెళ్ళలేమనుకునేవారు వీడియో పూర్తిగా చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వెళ్ళాలనుకునే వారికి కొన్ని ముఖ్య సూచనలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తూ ముందుగా పురి ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. వేదవ్యాసుడు స్కాంద పురాణంలో ఈ క్షేత్ర పూర్తి వివరాలు వివరించినట్లుగా మిగిలిన అనేక పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తుంది. సైన్స్కి అంతు చిక్కని రహస్యాల్లో ఆలయ నిర్మాణ శైలి ఉంటుంది. ఇక్కడ జగన్నాథాలయం నీడ కనపడకుండా నిర్మాణ శైలి ఉండటం ఒక విశేషమైతే, ప్రతిరోజు ఆలయంపై ఎగురవేసే ధ్వజం గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుందని, ఆలయంపై విమానాలు, పక్షులు ఎగరవని, ఆ ఆలయ నిర్మాణాన్ని చేసిన భారతదేశ శిల్పుల గొప్పతనమని కొందరంటారు. మరికొందరు ఆ శిల్పులకే శిల్పుడైన జగన్నాథుని దివ్య లీలని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర ఘోష వినపడకుండా ఆలయం ఎలా నిర్మించారో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ఇహ విశాల ఆలయ ప్రాంగణాన్ని చూస్తే 4 వైపులా 4 ద్వారాలతో రాధాయంత్ర ఆకారంలో ఉండి 120 ఉపాలయాలతో కూడి ఉంటుంది ఆలయ ప్రాంగణం. ఇందులో ముఖ్యంగా పరమేశ్వరుడికి 8 ఆలయాలు, అమ్మవారికి చెందిన 8 ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో సూర్యుని ఆలయం ఉన్నది. ఇందులో ఉన్న సూర్యుని విగ్రహం కోణార్క్ ఆలయం విగ్రహం అని చెప్తారు. ఈ దేవాలయానికి విమలాదేవి క్షేత్రపాలికగా ఉన్నది. మహాలక్ష్మి శక్తి రూపంగా దేవాలయ ప్రదక్షిణ పూర్వకంగా మనం వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. దేవాలయ వెనుక వైపు మెట్లు ఎక్కి పై అంతస్తులో లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుంటాం. ఆలయ ప్రాంగణంలో అన్ని ప్రాచీన స్వయంభూ విగ్రహాలుగా స్థల పురాణం. ఇప్పుడు ఆలయంలో దర్శనానికి వెళ్దాం. ఆలయ ప్రవేశం జరిగిన వెంటనే కనపడేది మనకి గరుడ స్తంభం. ఈ గరుడ స్తంభం తప్పక దర్శించాలని చెప్తారు. అలా ముందుకు వెళ్తుంటే ఆ దేవాలయ ఆర్కిటెక్చర్స్ నేను మాటల్లో చెప్పలేను.
పైన గోపురం, ప్రక్క దేవాలయ గోడలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనల్ని 2 కర్రలతో నెత్తి మీద దెబ్బ వేస్తారు అక్కడ పండిట్స్. జీవితంలో కాస్త జాగ్రత్తతో ఉంటే భగవంతుణ్ణి మనం తేలికగా దర్శించవచ్చని, మన కష్టాలను కడలి నుండి దాటవేస్తారు భగవంతుడు అని ఆ దెబ్బ వేసినట్టుగా అనిపిస్తుంది. కర్మబంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తాడన్నట్లు ఆ 2 దెబ్బలు. కొద్దిగా ముందుకు వెళ్తే స్వామివారి దర్శనం. ఇక్కడ జగన్నాథ విగ్రహానికి అన్ని ప్రత్యేకతలే. అన్ని దేవాలయాల్లో రాయి లేదా లోహాలతో విగ్రహాలు ఉంటే ఇక్కడ స్వామిని కలపతో అంటే చెక్కతో తయారు చేయటం విశేషం. సాధారణంగా దేవాలయాల్లో స్వామివారు భార్యా సమేతంగా కనపడితే అందుకు భిన్నంగా ఇక్కడ అన్నా చెల్లెళ్ళతో ప్రత్యక్షమవుతారు. పోనీ విగ్రహాన్ని నఖసిక పర్యంతం దర్శనం చేసుకుందామా అంటే ఇక్కడి బలభద్రుడు, జగన్నాథుడు, సుభద్రా విగ్రహాలు అసంపూర్ణంగా ఉంటాయి. నాభి పైభాగం మాత్రమే కనపడుతుంది. 2 చేతులు అసంపూర్ణంగా ఉంటాయి. మన్ని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. నా చేతులు కాదు నువ్వు చూడవలసింది, నా చేతలు అన్నట్లు స్వామివారు చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇహ ఆ విగ్రహాలకి చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, కంటికి రెప్పలు లేకుండా ఉంటాయి. రెప్పపాటు కూడా లేకుండా అనుక్షణం భక్తులను కాపాడటానికా అన్నట్లు ఉంటాయి. చతుర్దశ భువనాలను రక్షించే స్వామికి రెప్పలేమిటి, రెప్పపాటేమిటి, మన భ్రాంతి కాకపోతే. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, ప్రసాదాల గురించి చూద్దాం. ఇక్కడ చెప్పన్ భోగ్గా 56 రకాలైన నైవేద్యాలతో ప్రతిరోజు 6 సార్లు జగన్నాథుడికి చేసే నైవేద్యం గురించి ఎన్నో అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చార్ధామ్లో ఒకటైన పురి ఆలయానికి విష్ణువు ఇక్కడ భోజనానికి స్వయంగా వస్తారని, ఇక్కడికి వెళ్ళిన వారు తప్పనిసరి భోజనం చేయకుండా రాకూడదని చెప్తారు. నైవేద్యంలో తీపి చప్పని పదార్థాలు ఉంటాయి. ఇక్కడ నైవేద్యానికి ఎంత ప్రత్యేకతో అంత ప్రత్యేకత అది వండే విధానంలో ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద వంటశాల ఉన్నది పురీక్షేత్రంలోనే. ఇక్కడ ఇంత యాంత్రిక యుగంలో కూడా ముందడుగు వేసిన మనం ఈ జగన్నాథ క్షేత్రంలో మట్టి కుండల మీద వంట చెరకు అంటే కట్టెల పొయ్యి మీద వంట చేయటం విశేషం. ఈ వంటశాలని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుంటారని స్థల పురాణం. ఈ నైవేద్యాలన్నీ దేవాలయాల్లోని ఆనంద బజార్లో మనం కొనుక్కుని తినే వీలుగా ఉంటాయి. సర్వం జగన్నాథం అని, ఎంగిలి మంగళం అనే పదాలు ఈ ప్రాంతంలో పుట్టినట్లు వాటి అర్థాన్ని మనం ఆనంద బజార్లో చూస్తే కొంత అవగాహన ఉంటుంది. పవిత్రమైన ప్రసాదం స్వీకరించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రసాదం గురించి వీలైతే నేను మరో వీడియో చేస్తాను, అది తప్పకుండా చూడండి. తర్వాత ఈ క్షేత్రంలో అత్యంత ఆసక్తికర విషయం జగన్నాథుడికి జ్వరం రావడం, రథయాత్ర జరపడం. ఈ ఆసక్తికర విషయాలు చెప్పే ముందు ఈ 108 దివ్య దేశాల్లో ఒకటైన జగద్గురు ఆదిశంకర స్థాపించిన చార్ధామ్లలో ఒకటైన ఈ క్షేత్రం ఎక్కడుందో చూద్దాం. ఈ క్షేత్రం భారతదేశంలోని ఉత్కళ రాష్ట్రం అంటే ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఆలయానికి సమీపంలోనే మహోదధి అంటే మహాసముద్రం ఉంది. సాధారణంగా సముద్ర స్థానానికి ఉన్న ప్రత్యేక నియమాలు ఇక్కడ సముద్రానికి లేవు. ఎప్పుడైనా ఇక్కడ సముద్ర స్నానం ఆచరించవచ్చు. అలానే దేవాలయం చుట్టుప్రక్కల అనేక దేవతీర్థాలు ఉన్నాయి. వీటి దర్శనం, స్నానం కూడా విశేషమని చెప్తారు. ఇప్పుడు భగవంతుడికి జ్వరం రావడం ఏంటి అనేది ఏంటో చూద్దాం. భావన మాత్ర సంతుష్ట హృదయుడు భగవంతుడు. భక్తుల చేతిలో బాల్యావస్థను తలపిస్తారు ఇక్కడ స్వామి. జ్యేష్ఠ పూర్ణిమ రోజు మూల విరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ మూలమూర్తులకు జరిగే ఈ ప్రత్యేక స్నాన కార్యక్రమం కోసం జగన్నాథుడు గర్భగుడి నుంచి బయటికి వచ్చి ప్రత్యేక స్నాన వేదికపై వేంచేస్తారు. మూలమూర్తులు ముగ్గురికి దంతధావనం చేసిన పిమ్మట 108 కడవల నీళ్లతో స్నానం చేయించి ప్రత్యేక వస్త్రాలు కప్పి గజముఖ అవతారాన్ని ధరింపచేసి మూలమూర్తులను ప్రత్యేక గదిలో 15 రోజుల పాటు స్వామివారికి స్నానం వల్ల జలుబు చేసి జ్వరం వచ్చిందని ఎవ్వరికీ దర్శనం కల్పించరు. ఈ సమయంలో మూలమూర్తులకి నివేదనలో అన్ని ఆపివేసి ఆయుర్వేద మందులు తయారు చేసి స్వామివారికి సమర్పించి ఆ నివేదనలే భక్తులకు ప్రసాదంగా పంచుతారట. ఇందులో
దశమూలారిష్ట అనే ఆయుర్వేద మందు ప్రత్యేక పద్ధతిగా కూడా చేస్తారట. ఈ సమయంలో మెయిన్ దేవాలయంలో మూల విగ్రహాలు ఉండవు కాబట్టి భక్తులు ఈ సమయంలో దర్శనానికి వెళ్తే నిరుత్సాహపడతారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత స్వామి నేత్ర దర్శనమిస్తారు. చెక్కతో తయారు చేసిన విగ్రహాలకి మళ్ళీ సహజ రంగులు వేసి రథయాత్రకు రెడీ చేస్తారు. ఈ రథయాత్రలో అన్ని ప్రత్యేకతలే. మామూలు దేవాలయాల్లో ఒక రథం ఒక ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ 3 మూలమూర్తులకి 3 రథాలు. ప్రతి సంవత్సరం కొత్త రథాలు చేయటం ఇక్కడ విశేషం. ఆషాఢంలో జరిగే రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విదియ నాడు కలప సేకరణ మొదలై అక్షర తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. రథం తయారీలో ఎక్కడా యంత్రాలు వాడకపోవడం విశేషం. ఆషాఢ శుక్ల విదియ నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు స్వామివారికి రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో మధ్య వారం రోజుల పాటు హుండీచ ఆలయంలో మూలమూర్తుల్ని పెడతారు. ఆషాఢ శుక్ల ద్వాదశి నాడు స్వామివారు ఆలయ ప్రవేశం చేస్తారు. ముందు రోజు ఏకాదశి రోజు కూడా రథాన్ని మందిరం బయటనే ఉంచుతారనమాట. స్వామివారికి ఈ స్వర్ణాభరణాలన్నీ అలంకరించి ఒకరోజు రాత్రంతా స్వామివారు బయటే ఉంటారు. ఆలయ ప్రవేశం బయట. మనందరి కోసం స్వామి బయటికి వచ్చేస్తారండి రథయాత్రలో. అందుకని రథయాత్ర చూడటానికి 2 కళ్ళు సరిపోవంటారు. అదీగాక రథయాత్ర జరిగేటప్పుడు అంతా కూడా ఆ మేళతాళాల ఆ మంగళ వాద్యాల మధ్యలో జరుగుతూ ఉంటుంది కదా. ఆ రథాల యొక్క చప్పుడు అంత చప్పుళ్ళ మధ్యలో ఆ రథాల చక్రాల యొక్క చప్పుడు మనకు వినపడితే మనకు మోక్షం వస్తుందని చెప్తారండి. అది మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ అలా అయితే చెప్తూ ఉంటారు. కానీ అది వినపడటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అసలు మొత్తం నిండిపోయి ఉంటారనమాట. సర్వం జగన్నాథం అని ప్రతి వాళ్ళు బయటే ఉంటారు. అక్కడ ఆ ప్రదేశం అంతా ఆ ప్రాంతం అంతా అంత క్రిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. అది రథయాత్రకు 2 రోజుల ముందుగానే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరిగి యథావిధిగా పూజలు మొదలవుతాయి. 2వ రోజు నవయవన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ విదియ నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి రత్నపీఠంపై ఉన్న మూల విరాట్లను కదిలించి రథారూఢుల్ని చేసి అప్పుడు పహండి ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రారంభ సూచకంగా అక్కడ పరమాత్ముడికి సేవకుడిగా మారిన పురీరాజు పల్లకీలో అక్కడికి చేరి పరమాత్ముని ముందు సేవకుడిగా మారి మహారాజుకి ఎలా అయితే నిర్వహిస్తారో సేవలు అలా బంగారు చీపురుతో రథం లోపల బయట ఊడ్చి ఇప్పుడు జగన్నాథుని యొక్క రథయాత్ర ప్రారంభమవుతుందన్నమాట. రథయాత్ర జరగడానికి రకరకాల కథనాల ప్రచారంలో ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటంటే, ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ రథయాత్రని జరుపుతారట. రెండోది, మరో కథనం ప్రకారం ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చడానికే ఆ ముచ్చట తీర్చడానికే ఈ రథయాత్ర అని ఇంకో కథనం కూడా ఉన్నది. ఈ రథయాత్ర కథనం ఒక ప్రక్క పెడితే, ఇక్కడ విష్ణువు లక్ష్మీదేవితో కాకుండా అన్నా చెల్లెలతో ఉండడానికి కారణం ద్వాపర యుగ సమాప్తి జరిగాక కలియుగంలో మనల్ని ఉద్ధరించడానికి కృష్ణ బలరాములు సుభద్ర సమేతంగా పురి జగన్నాథ్ వచ్చి ఇక్కడ స్థిరపడినట్లుగా చెప్తారు. శివ విష్ణు శక్తి తత్వాలు భిన్న సాంప్రదాయంలో కలిసిన ఈ క్షేత్రం దర్శించిన విన్నా తత్ఫలితం కలుగుతుందని పురాణాంతర్గత విషయం. ముందు కోణార్కలో సూర్యదేవాలయం అది పూర్తిగా లేదు, విగ్రహం లేదు కదా అని నేను వెళ్ళడం ఎందుకని అనిపించింది. ఫస్ట్ వెళ్ళాక తెలిసింది ఇన్నాళ్ళు ఇది చూడలేకపోయామా అని. అదేంటో చెప్తా. మేము పురి నుంచి 1.5 కిలోమీటర్లు 2 hours జర్నీ పడుతుందండి. కోనార్క్ రీచ్ అవ్వడానికి వెళ్లే దారిలో చంద్రభాగా బీచ్ దర్శించాము. అంతకుముందు ఆ ప్రాంతమంతా సముద్రమే ఉండేదని, ఆ కోనార్క్ రథాలు ఇప్పటివి కాదని, కృతయుగంలో ఆ రథచక్రాలు కదిలేవని, ఆ రథం కదిలేదని అక్కడి గైడ్ ఇచ్చిన సమాచారం. దీని మీద మీకేమన్నా విషయ పరిజ్ఞానం ఉంటే కామెంట్స్లో తెలియచేయగలరు. అయితే ఇక్కడ సూర్యదేవాలయం అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతోంది. ఇక్కడ ఉన్న సూర్యనారాయణమూర్తి పైన ఉన్న సుదర్శన చక్రం యొక్క శక్తి వల్ల బీచ్లో ఓడల రాకపోకలు జరగటం లేదని, అవి బ్రిటిషర్స్ పడగొట్టినట్టు చెప్పారు. ఈ రథానికి ఉన్న చక్రాలపై పడిన నీడని బట్టి పూర్వం కాల నిర్ణయం చేసినట్లు చెప్పారు. ఇప్పటికీ
ఆ చక్రాల నీడతో మన టైంని పోల్చుకోవచ్చు. డే టైం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంతేకాక ఆలయాల మీద ఉన్న సూర్యనారాయణ విగ్రహం బాల్య యవ్వన వృద్ధ స్వరూపాల్లో దర్శనమిస్తుంది. ఆలయం మీద శిల్పాలు బాల్య కౌమార వృద్ధాప్య దశలను సంబంధించిన కథలు, ఆ దేవాలయం కట్టడానికి రాజులు చేసిన వ్యవస్థ, అప్పటి చరిత్ర అన్ని దేవాలయ గోడల మీద కనపడతాయి. గైడ్ని పెట్టుకుంటే కానీ మనకి అర్థం కాదు. శిల్పకళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి. అయితే కోణార్క్కి మనం వెళ్ళే దారిలోనే మనకి జీడిపప్పు అక్కడ బాగా ఫేమస్ అనుకుంటా, చాలా కనపడుతూ ఉంటుంది. చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటామండి మనం. అవి చూడగానే టెంప్ట్ అయిపోతూ ఉంటాం కొనుక్కోవాలని. కొంచెం ఇక్కడ కన్నా మనకు తక్కువే రేట్ పడుతుంది అనిపిస్తుంది. అందులో ఫ్రైడ్ కాజు అని మామూలు కాజు అని బోల్డ్ అంతా. నేను కూడా కొంచెం ఆశ ఎక్కువ పడి కొనేద్దాము, ఇక్కడ తక్కువ రేట్కి వస్తుంది కదా అనుకున్నాను అనమాట. ఆ ఫ్రైడ్ కాజు అయితే బెస్ట్, మనకి ఎక్కువ నిలవ ఉంటుందని ఒక 2 కేజీలు కొనేసాను అనమాట. ఫస్ట్ టేస్ట్ కూడా చూపించాడు పాపం అతను, తప్పులేదు. నేను టేస్ట్ చూసి బాగుంది కదా అనుకున్నా. తీరా ఇంటికి వచ్చాక చూస్తే అది అసలు పెద్దగా నిలవలేదండి. లోపలంతా పుచ్చులు పాడైపోయి ఉన్నాయి. కాబట్టి అది మటుకు కొంచెం కేర్ తీసుకోండి. అంటే ఈ దేవాలయం గురించి చెప్తే ఇదేంటి అనుకోకండి, జస్ట్ ఇవి కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి మనకి బయటకు వెళ్ళినప్పుడు. అందుకని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. ఓకే, సరదాగా చెప్పానమాట. ఇదండి మా పూరి యాత్ర ఇంతవరకు. అయితే ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ అండి, చాలా ఉంది. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ చేయటం మరి మిమ్మల్ని ఇబ్బంది కలిగించినట్టే అవుతుంది. కానీ ఈ పూర్తిగా వీడియో చూస్తే కానీ విషయాలు అర్థం కాదండి. ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపించిన వాళ్ళకి మటుకు మీ గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. జస్ట్ మనం తెలుసుకోవడం వల్ల చాలా మంచి విషయాలు 10 మందికి స్ప్రెడ్ అవ్వడం అనేది అయితే నాకు నా వీడియో సక్సెస్ అయిందని నేను అనుకుంటాను అన్నమాట. స్వస్తి.